నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. యువతలో నైపుణ్య లక్షణాల అభివృద్ధి. చిత్తూరు జిల్లాలో ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు. ఆర్మీ రిక్రూట్మెంట్ సమావేశంలో వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి. ఆర్మీ శిక్షణ ఎంపికకు 3000 మంది హాజరు. పరుగులు తీసిన యువకులు. విద్యార్థులకు ఆన్లైన్ విధానంలో ఉపాధ్యాయులు బోధన అందించాలి. జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం. సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు బద్ద వ్యతిరేకం విమర్శించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వార్తలను వివరాలు. దేశ భద్రత కోసం యువకులు పెద్ద ఎత్తున ముందుకు రావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఆర్మీ రిక్రూట్మెంట్ శిక్షణ ఎంపిక సోమవారం స్థానిక శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయగా ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరు కాగా ఆయనకు పోలీసు బ్యాండ్తో ఘనంగా స్వాగతం పలికారు. జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు మంత్రి. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. దేశ భద్రత కోసం యువత పెద్ద ఎత్తున ముందుకు రావాలన్నారు. సైన్యంలో చేరడానికి యువకులు ఆసక్తి చూపాలని సూచించారు. సీఎం జగన్ కూడా యువకుల భవిష్యత్తు కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. యువత నైపుణ్య లక్షణాల అభివృద్ధి కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆ విశ్వవిద్యాలయం చిత్తూరు జిల్లా ఏర్పేడు దగ్గర 50 ఎకరాల్లో ఏర్పాటుకు సంకల్పించిన ముఖ్యమంత్రి ఆలోచన హర్షదాయకమన్నారు. జిల్లా అభివృద్ధికి సీఎం జగన్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. మరి వీటికంతా కూడా ప్రభుత్వం ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా సహాయ సహకారాలంతా కూడా అందిస్తూ ఉంటారు. అదేవిధంగా మనం ప్రీతం ముఖ్యమంత్రి గారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ఈ స్కిల్ డెవలప్మెంట్కు ఒక యూనివర్సిటీని క్రియేట్ చేసి అది కూడా మన జిల్లాలోనే ఏర్పేట దగ్గర కోబొక్క గ్రామంలో 50 ఎకరాలలో ఆ యూనివర్సిటీని నిర్మించాలని వారు సంకల్పించారంటే మన అందరి అదృష్టం ఇది. మన జిల్లాకు రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఇస్తే అది మన జిల్లాకు మన ప్రాంతంలో ఇవ్వడం అనేది నిజంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన మనం అందరూ కూడా హర్షించాలని కూడా మీకు మనం చేస్తున్నాం. వారి ఆధ్వర్యంలోనే ఈరోజు మనం ఇక్కడ ఎవరైతే యువకులందరినీ కూడా ఎన్నిక కాబడతారో ఇక్కడ అన్ని టెస్టుల్లో కూడా ఎన్నికైతే వారికి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు. మనకు ముఖ్యంగా ప్రధానంగా శేషారెడ్డి గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సైనికులకు ఏదైతే ఎన్నిక వాళ్ళని వస్తారో వాళ్ళందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా తిరుపతిలో ఎస్పీ డిఫెన్స్ అకాడమీ అని పేరు పెట్టి అక్కడ పూర్తి స్థాయిలో వారు అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలామంది వారి ఆధ్వర్యంలో చాలా కుటుంబాలంతా కూడా వారి పిల్లలు డిఫెన్స్లో సెలెక్ట్ అయ్యి
వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితుల్లో కూడా మెరుగుపడడానికి శేషారెడ్డి గారు విశేషంగా కృషి చేశారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ సెలెక్ట్ అయిన విద్యార్థులు ఎవరైతే యువకులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా వారు ట్రైనింగ్ ఇస్తారు. మరి ఆ ట్రైనింగ్కి అయ్యే ఖర్చు, భోజనం కానీ, దుస్తులు కానీ, అక్కడ అకామిడేషన్ కానీ, ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ నుంచి ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కూడా నేను యువకులందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. మరి ఇది తప్పకుండా ప్రయోజనకారి కావాలా. ఈ ప్రాంతంలో చాలా మంది ఇక్కడ మన పెద్దలంతా ఉన్నారు, డిఫెన్స్ లో చాలా సంవత్సరాలు పనిచేసి వచ్చిన వారు. నాకు అప్పుడు దాకా తెలియదు. డిఫెన్స్ వాళ్ళంతా కూడా ఒక అసోసియేషన్ అయ్యి ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా వాళ్ళు అక్కడ ఒక యాక్టివిటీస్ చేస్తారని చెప్పి అదే కార్యక్రమాలు చేసేదే కాకుండా వారికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి కూడా అడిగితే ఆ రోజు మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా మంజూరు చేసి నేను కూడా స్వయంగా కొంతమేర వారికి ఈ బిల్డింగ్ కట్టడానికి సాయం చేయడం జరిగింది. మరి ఈరోజు ఇప్పుడే మన దానికి సంబంధించిన కార్యదర్శి మన శ్రీనివాసులు గారిని అడిగాను, ఇంకా పూర్తి కాలేదు. 10 లక్షలు ఇచ్చాడు ఎంపీ గారు. ఆ 10 లక్షలతో ఫస్ట్ ఫ్లోర్ వేయాలా అని చెప్పి మొదటి అంతస్తు వేయాలా అని చెప్తే అది ఎంపీ ల్యాడ్స్ అనేది మన మోడీ గారు వచ్చిన తర్వాత కోవిడ్ పేరుతో అవన్నీ కూడా ఎంపీలకు ఇవ్వకుండా తీసేయడం జరిగింది. అంచేత ఇది నిలిచిపోకూడదు అని కలెక్టర్ గారిని ఇప్పుడే జడ్పీ నుంచి 10 లక్షలు మంజూరు చేయమని చెప్పాను. తప్పకుండా వారు మంజూరు చేశారు. మీరు వ్యక్తిగతంగా అది పూర్తి చేసి తిరిగి మళ్ళా మన కలెక్టర్ గారిని తీసుకొచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేయాలని చెప్పి నేను శ్రీనివాసులు గారికి వారి మిత్ర బృందానికి అంతా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పిల్లలకంతా కూడా అవకాశం కల్పించేదానికి మన దుర్గాప్రసాద్ గారు గతంలో కూడా ఇక్కడ ఇలాంటి జాబ్ మేళానే పెడితే అప్పుడు చాలా మంది అంతా కూడా ఎన్నిక కాబట్టి వారందరూ కూడా ఉద్యోగాల్లో పనిచేస్తా మనకు మంచి పేరు వచ్చేదని ఈ ప్రాంతంలో చాలా మంది కూడా వారి కుటుంబానికి ఆర్థికంగా మూల స్తంభాలను నిలిచారనేది కూడా మీకు తెలియజేస్తున్నాను. సైనికులను కూడా ఎన్నిక చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. యువకులందరూ కూడా తప్పకుండా దీంట్లో మీరు ఎన్నికైతే ఒకవేళ ఇందాక కలెక్టర్ చెప్పేట్లు మనం డిఫెన్స్ లోనే ఎన్ని కాకపోయినా పారామిలిటరీ, మిలిటరీలో ఎన్ని కాకపోయినా పారామిలిటరీలో కూడా చాలా ఉంటాయి. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని మన ఎయిర్పోర్ట్ లో అంతా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ దగ్గర వాళ్ళంతా కూడా ఉంటారు. అదేవిధంగా బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అదేవిధంగా ఇండో టిబెటన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అదేవిధంగా ఈ సిఆర్పిఎఫ్ మనకంతా కూడా ఎన్నికలకంతా కూడా వారే వస్తూ ఉంటారు ఎక్కువగా, సెంట్రల్ రిజర్వ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పి. మరి ఇవందరూ కూడా అవి పారామిలిటరీలో కూడా ఎన్నిక కావాలి, సెలెక్ట్ కావచ్చు. ఏదైనా కానీ ఇక్కడ ఇచ్చే జీతమే అక్కడ ఇస్తారు, ఇక్కడ ఇచ్చేటి అన్ని కూడా వసతులన్నీ కూడా కల్పిస్తారు. కాబట్టి మనం ఏదో దాంట్లో ఎన్నికైతే తప్పకుండా మీ కుటుంబానికి మీరు ఆర్థికంగా ఆదుకుంటారు, మీ తల్లిదండ్రులకు అండగా నిలుస్తారు. మా గ్రామంలో మీ కుటుంబం కూడా బాగా అందరితో పాటు మంచి నాణ్యమైన జీవితం గడిపేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అందరినీ కూడా నేను మిమ్మల్ని కూడా తప్పనిసరిగా సహాయం కావాలని చెప్పి భగవంతుని మనసారా కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రాంతంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. మనం నామమాత్రంగా ఉన్నాం తప్ప వారు ప్రతిదీ కూడా ఏం చేస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది, ఏం చేస్తే మనం అందరికీ కూడా తాగునీరు సాగునీరు ఇవ్వచ్చు అని చెప్పి ఆలోచన చేశారు. కాబట్టి ఈరోజు మనకు గండికోట రిజర్వాయర్ నుంచి ఏదైతే గాలేరు నగిరి ప్రాజెక్టు ఉందో ఆ గాలేరు నగిరి ప్రాజెక్టును మన హంద్రీనీవాతో అనుసంధానం చేయడానికి 5,050 కోట్లు మంజూరు చేశారు. పనులు కూడా ఈ మధ్య మనం పూర్తి చేసి ప్రారంభించామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా తొందరలోనే 6,800 కోట్లతో మనకు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కుప్పం దాకా వెడల్పు కూడా చేయడం జరుగుతుంది. దాని కెపాసిటీ తక్కువగా ఉంది. ఆ కెపాసిటీ పెంచడానికి దాన్ని పెద్దదిగా చేయడం, దాని కెపాసిటీ పెంచడం జరుగుతుందంటే దాన్ని వైడన్ చేసి కుప్పం దాకా కూడా నీళ్ళు తీసుకుపోయేదానికి వారు కృషి చేస్తూ ఉన్నారని మనం చేస్తూ ఉన్నాను. ఏ రోజు చాలా ఎవరు కూడా నాయకులు ఆలోచన చేయలేదు కుప్పం తాగునీరు ఇయ్యాలా అని చెప్పి. మనం ఇంకా నేను ఫారెస్ట్ మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేసిన ప్రాజెక్టు కూడా సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు. మరి ఆ విధంగా కాకుండా
వారు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల్లో నీళ్ళు లేకపోయినా ఈ 5 సంవత్సరాల్లోనే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం కూడా తాగునీరు ఇస్తారని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకా వచ్చే నెలలో మనం వాటర్ గ్రిడ్ కింద, వాటర్ గ్రిడ్ అనేది ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు కేవలం తాగునీటి కోసం, దాన్ని కూడా ప్రారంభిస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి కూడా ఎన్నికల్లో ప్రతి ఇంటికి కూడా తాగడానికి కుళాయి ద్వారా నీళ్ళు వేయడం అనేది ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు. దీన్ని కూడా దూర ప్రాంతం నుంచి పైప్ లైన్ల ద్వారా ఎక్కడైతే 365 రోజులు నీళ్లు లభిస్తాయో అలాంటి రిజర్వాయర్ల నుంచి తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని రేపు నెల టెండర్లు కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా అది మనందరికీ కూడా ప్రయోజనకారైతుంది. ఈ ప్రాంతంలో మనం ఎంతో కష్టపడాం. ఇన్ని సంవత్సరాలు కూడా ఒక వాటర్ ట్రాన్స్పోర్టేషన్కు అంటే తాగునీటి సరఫరాకు ట్రాక్టర్ల ద్వారాను ట్యాంకర్ల ద్వారాను చేస్తే కోట్లాది రూపాయలు వెచ్చించాం. దీని గురించి పర్మనెంట్ గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు కాబట్టి, ఇక్కడ తాగునీరు ఇవ్వాలని ఆలోచన చేశాడు కాబట్టి మనకు ప్రాజెక్టులు వచ్చాయి. పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా మన హంద్రీనివా కాలువను వెడల్పు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ద్వారా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా తాగునీరు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా, శుద్ధి చేసిన తాగునీరు ఇవ్వడం జరుగుతుందని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఒక దిక్చూచి మరి పనిచేసి దీన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చలేని పరిస్థితుల్లో అంత అభివృద్ధికి తీసుకుపోతాడనే దాంట్లో ఏదేమాత్రం సందేహం లేదు. తప్పకుండా ఆ విధంగానే రాబోయే ఈ 3 సంవత్సరాల్లో కూడా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి తిరిగి మళ్ళా మన ముందుకు ఎన్నికలకు వస్తే ఆ రోజు మీరు ఆలోచన చేయాలా, ఇంతకంటే మంచి ముఖ్యమంత్రి ఎప్పుడైనా మనకు దొరికాడా, గతంలో ఎవరైనా ఇంతకంటే ఎక్కువ మన ప్రాంతాన్ని గురించి పట్టించుకున్నాడా? మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అయినా కూడా అన్నిసార్లు కూడా మనం ఆయనకు అండగా నిలవాలని చెప్పి మనం ఆలోచన చేయాలా. ఆ విధంగా మీరు చేస్తారని కూడా నేను భావిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. జిల్లా కలెక్టర్ హరినారాయణన్ మాట్లాడుతూ దేశం యొక్క బలం యువకులేనన్నారు. అలాంటి వారిని మంచి మార్గంలో తీసుకువెళ్లి వారి జీవితాల్లో వెలుగులు తీసుకుని రావాలన్న ఉద్దేశంతో ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ శిక్షణ రూపొందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మంత్రి యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ దేశం ఒక బలం యువకులు. ఆ యువకుల్ని ఒక మంచి దారిలో తీసుకెళ్ళాలి, వాళ్ళ జీవితంలో వెలుగు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమంని రూపొందించి ఈ కార్యక్రమంని ముందుండి నడిపించాలని గౌరవ మంత్రి వారి ఒక ఆలోచన. ఆ ఒక ఆలోచనని ఇవాళ కార్యాచరణ చేసి ముందుకు తీసుకెళ్లే ఒక ప్రారంభమైన ఈ రోజు చాలా మంచి రోజు. మన దేశంలో చాలామంది యువకులు చదువుకుని, కొంతమంది చదువు లేని వాళ్ళు కూడా ఎట్లా జీవితంలో ముందుకెళ్ళాలి అని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు నిజంగా ఈ యొక్క ఆర్మీ రిక్రూట్మెంట్ కానీ, అదేవిధంగా ఏదైతే ఇందుకు ముందు దుర్గాప్రసాద్ గారు మాట్లాడారు 25,000 మంది ఫ్రీ ఈ పారామిలిటరీ సర్వీసెస్ రిక్రూట్మెంట్ కూడా జరగబోతుంది. నిజంగా మన గ్రామీణ ప్రాంతంలో చాలామంది యువకులు వ్యవసాయం చేసి వ్యవసాయ పనుల మీద పంట పొలాల్లో తిరిగి చాలా ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంటారు. వాళ్ళకి కొద్దిగా ఈ ట్రైనింగ్ ఇచ్చి ఆ ఒక దారి చూపిస్తే ఖచ్చితంగా ఈ ఆర్మీ కానీ ఈ పారామిలిటరీ కోర్సు సెలక్షన్లో మన యువకులు చాలామంది అవకాశం వస్తుంది. నేను స్వయంగా చూసి ఉన్నాను. పాడేరు ఐటీడీఏ ప్రాంతంలో దాదాపు 500 మందిని అక్కడ ట్రైనింగ్ ఇస్తే దాదాపు 70 మంది వరకు ఈ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యారు. ఒకసారి వాళ్ళకు ఆ ఉద్యోగం వచ్చిందంటే ఆ కుటుంబం యొక్క జీవితం అంతా కూడా మారిపోతుంది. వాళ్ళు పైకి వచ్చేస్తారు, కింద స్థాయి నుంచి పైకి వస్తారు. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన, మంచి అవకాశం. ఇక్కడ ఉన్న యువకులు అందరూ కూడా కేవలం ఒక ఉద్యోగం వచ్చేస్తుంది అని ఒక ఆలోచన కాకుండా ఆ ఉద్యోగం వచ్చే ముందు దానికి ఎంత శ్రమ చేయాలని ఆలోచించి ఈ యొక్క ట్రైనింగ్ని చాలా స్ఫూర్తితో తీసుకొని, చాలా సీరియస్గా తీసుకొని ఆ ట్రైనింగ్ని ఒక అవకాశంగా భావించి మీరందరూ కూడా కృషి చేసి దీంట్లో పాల్గొనాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఆలోచించి
ఈ యొక్క కార్యక్రమం ఈ నియోజకవర్గంలో చేపడుతున్నటువంటి మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం. తెమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడారు. ఒక మంచి పాలన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని అన్నారు. పుంగనూరు నుంచి చాలా మంది ఈ స్పోర్ట్స్ ద్వారా కానీ, గేమ్స్ ద్వారా కానీ, మిలిటరీ పోవడం కానీ, ఉద్యోగాలు తేవడం కానీ చాలా గొప్ప పేరు మన పుంగనూరుకు ఉంది. ప్రతి సబ్జెక్ట్ లోన ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవగాహన ఉన్న వాళ్ళే పుంగనూరులో ఉన్నారు. చాలా మంది మేధావులు ఉన్నారు. వాళ్ళ ముందర మాట్లాడాలంటేనే నాలాంటి వాళ్ళకి భయం అవుతుంది. అట్లనే వేదిక పైన మనకు కలెక్టర్ గారు కానీ, సబ్ కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ఈరోజు జిల్లాలో మంచి యంత్రాంగం బాగా ఉంది. ఇదంతా ఎందుకుందంటే కేవలం పరిపాలన ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏ విధంగా చేస్తాడడానికి నిదర్శనం ఇవన్నీ కూడా. ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ప్రజలందరూ కూడా నా వాళ్ళు, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ముళ్ళు, నేను వాళ్ళలో ఒక మనిషిని, నా ప్రభుత్వం అని ఎప్పుడు అనలేదు ఆయన. మనందరి ప్రభుత్వం అంటాడు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆ మాట అనేది మనం వినలేదు. ఏదైనా పెద్దలందరూ కూడా అందరికీ కూడా దీని గురించి చాలా పెద్ద అవగాహన ఉంటుంది. నేను చెప్పేది చాలా చిన్నది. ఇక్కడ పుంగనూరు అంటే వాస్తవంగా మా పుంగనూరు తాలూకాలో పుట్టినాం. మమ్మల్ని ఒక స్టేజ్కి తెచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి పనిచేస్తూ అన్నిలో ఎవరైతే ఉన్నారో మీకన్నా కూడా కింద స్థాయిలో మీతో కూడా మా కుటుంబం అందరినీ కూడా కలిపి మనందరం కూడా కలిపి పయనించిన మా అన్న మంత్రి గారు కానీ, ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఏ పార్టీ ఆ పార్టీ ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబంలో గౌరవం పెట్టి నన్ను తీసుకుపోయి తమ్మలపల్లి పెట్టి కూడా తమ్మలపల్లి కూడా పుంగనూరు గౌరవం తగ్గించకుండా తమ్మల ప్రజలందరూ కూడా పుంగనూరు అంటే ఎక్కడుంది పుంగనూరు గౌరవం తగ్గించాలని తమ్మల ప్రజలందరూ కూడా మనం కూడా ఒకసారి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని మిమ్మల్ని కూడా కోరుకుంటాను. ఎందుకంటే తమ్మలపల్లికి పోయినప్పుడు పుంగనూరు పీరియడ్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏ రకంగా పుంగనూరులో మనల్ని అన్నారు, వాళ్ళ రౌడీ రాజకీయం ఉంటుంది, వాళ్ళతో మనం డెవలప్ కాలేము, వాళ్ళ దగ్గర ఏం చేస్తామని ఇక్కడ ఎంతమంది ప్రాపగండం చేశారో అంత ఆరింతలుగా తమ్మలపల్లిలో ప్రాపగండం చేశారు. వీళ్ళు వస్తే ఇంకా మొత్తం ఫ్యాక్షన్లు ఊర్లు తగలబెట్టేస్తారు, ఎంత రంపుడు చేస్తారు. ఈ రోజు తమ్మలపల్లిలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ని ఎంత పొగొట్టారో అట్లనే డెవలప్మెంట్ చూసి సంక్షేమ పథకాలను చూసి నిజంగా పుంగనూరులో ఉందో లేదో నాకు తెలియదు, ఒక తమ్మలపల్లిలో ప్రజల్లో ఉందంటే అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు నాటకపోయినట్టు ఉంటారు. ఎవరితో మాట్లాడిన జగన్మోహన్తో మాట్లాడేట్టు ఉంటారు. అంత మంచి కాన్స్టిట్యూషన్ జగన్మోహన్ రెడ్డి తీసుకుపోవడం, వాళ్ళు మన పుంగనూరు కాన్స్టిట్యూషన్కి గొప్ప మర్యాద ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా పుంగనూరు ప్రజల కృతజ్ఞతలు. పుంగనూరు ప్రజల వల్లనే మీరు ఈ స్టేజ్ పైన ఒక కుటుంబంలో ముగ్గురిని కూర్చొని పెట్టారంటే మా జన్మల మీరు రుణం తీర్చుకోవాలని అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ నమస్కారాలు. సీనియర్ మాజీ సైనికులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరినారాయణన్, జేసీలు, సబ్ కలెక్టర్ శాలువలు కప్పి సత్కరించారు. కార్యక్రమం నిర్వహిస్తూ భారత ఖ్యాతిని భారతదేశంలో ప్రేమను చాటు చెప్పుకుంటూ ఇక్కడున్న యువతంతో ముందుకు వస్తున్నారు సార్. ఆ కార్యక్రమం గురించి మీకు ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, సాంస్కృతిక శాఖ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, పోకల అశోక్ కుమార్, ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర సభ్యుడు విశ్వనాథంలు ప్రసంగించారు. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాదు, రాజ్యాధికారం కల్పించడమే కాదు, డెవలప్మెంట్ విషయానికి వస్తే మీరు చూసారు పక్కనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మనకు అందరూ కనపడే విధంగా ఎప్పుడు పొంగనూరు చెరువులో నీళ్లు కనపడేది కాదు. అన్ని నీళ్ళ ద్వారా ఇప్పుడు మన పొంగనూరుకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీళ్లు వచ్చాయి. ఇకపోతే దారిలో వస్తా ఉంటే ఆర్టీసీ డిపో, ఆ ఆర్టీ కానీ డిపో కానీ చూస్తుంటే మా పొంగనూరేనా ఇది విధంగా ఈరోజు ఆర్టీసీ డిపో ఉంది. ఇకపోతే బైపాస్ రోడ్డు మన ఎంపీ గారు ఢిల్లీలో సొంత డబ్బులతో ఖర్చు పెట్టి బైపాస్ రోడ్ తీసుకొచ్చి పొంగనూరు బైపాసే కాకుండా మదనపల్లి నుంచి పగండేరు వరకు హైవే నిర్మాణం చేసి మన ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేసే విధంగా కాకుండా మన రైతులంతా కూడా భూములు నిలువ వచ్చే విధంగా చేసి మన వాళ్ళందరినీ కూడా ఆదుకున్నారు. ఇక అదేవిధంగా గ్రామాల్లో పోతే మేమైతే ఎన్ని రోజులుగా స్వామి కూడా వచ్చేవాళ్ళు, గ్రామాల్లో ప్రతి ఒక్క సంవత్సరం గ్రామాల్లో నడిచేవాళ్ళు. ఏ ఊరికి కూడా ఇంతవరకు పరిపాలన చేసినట్టు పరిపాలకులు ఎన్నో రోజులు పరిపాలించాలి. పొంగనూరు అంటే తెలుగుదేశం, వేరే ప్రభుత్వం లేదనే విధంగా ఉండేది. అలాంటిది ఈరోజు మన మీద కసి కట్టి పొంగనూరుని అభివృద్ధి చేయకపోతే
ఈరోజు అదే కసితో ఏ గ్రామం చూసినా తారు రోడ్డు, ఏ గ్రామం చూసినా సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసుకుని అభివృద్ధి అంటే ఇది మీరు పిల్లర్లో అభివృద్ధి చేసుకునేది కాదు, కుప్పంలో అభివృద్ధి చేసుకునేది కాదు, దానికంతా పదంగా మేము అభివృద్ధి చేస్తున్నాం అనే విధంగా ఓవర్ ట్యాంకర్లు కట్టించడం కానీ, రోడ్డు వేయడం కానీ, తారు రోడ్డు వేయడం కానీ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. అన్ని గ్రామాలకు కూడా ఈరోజు బస్సులు ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా సచివాలయ భవనాలు కానీ ఇంకా ఇవన్నీ కాదు, అన్నిటికంటే ఎక్కువగా మన సొంత పనులు ప్రతి ఒక్క ఇంటికి ఎవరు ఏ ఇబ్బంది వచ్చినా ఏ మన సమస్యలు వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం అందరూ కూడా పోతే మన ఇంటి సమస్యను కూడా తీర్చే విధంగా మన స్వామి గారు ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇలాంటి నాయకత్వాన్ని మనం బలపరచాలా, మన ముఖ్యమంత్రి గారిని బలపరచాలా. ఆ రోజు మన ట్యాంక్ కూడా ఆ రోజు 33 కోట్లు పెట్టారు. ఈ రోజు ఆ ట్యాంక్ అంటే దాదాపు 150 కోట్ల రూపాయలు. అప్పుడు అయితే మన అన్న వీళ్ళు ఎమ్మెల్యే కాబట్టి ఫస్ట్ అక్కడ ఉన్నప్పుడు కూడా ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు అన్నీ తెచ్చి పుంగులు తెచ్చి పెట్టారు. అప్పుడు అంటారు కొద్దిమంది పాలకులు కూడా అది ఖాళీగా ఉంది, ఇప్పుడు ఎందుకు 33 కోట్లని. ఈ రోజు అది మన పుంగులకి తగను ఇది తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ రోజు 33 కోట్లు, ఈరోజు 150 కోట్లు. అదే కాకుండా మన పుంగూరుకి ఉద్యోగం కావాలంటే పిల్లలు చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఎవరు కూడా ఉద్యోగం స్థితిలో మనం ఉన్నాం. మన పుంగూరు ఈ రోజు దాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద అయినా మన కూడా 50 వేలు పెట్టి దాదాపు 15,000 ఉద్యోగాలు. అదేవిధంగా దిశ ఫ్యాక్టరీ ఇప్పుడు పుంగూరుకి వెదురెడ్డి గారు పెద్ద తెచ్చి అది కూడా 1000 ఉద్యోగాలు అవి వస్తాయి. ఇది కూడా మిలిటరీ మన దానికి సంబంధించి 3,000 అప్డేట్స్ వచ్చినాయి. అది కూడా దానికి 42,000 మంది సక్సెస్ అవుతారు. ఇంకా బాగా కాలానికి మన పుంగూరుకి మంచి అభివృద్ధి తెచ్చుకొని ఇంకా మనం యువకులందరికీ కూడా మంచి ఉద్యోగాలు ఇంకా కొత్త ఇస్తారని చెప్పేసి మనం చూసుకున్నాం. ముఖ్యంగా పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాకముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని ఎవరైనా చూస్తే మన కళ్ళకి కనపడుతోంది బాగా అభివృద్ధి అంటే ఏంటి అనేది. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నిజంగా నాయకునికి అభివృద్ధి పరచాలి అనే ఒక ఇది ఉంటే కంకణం కట్టుకొని అభివృద్ధి వైపు పరిగెత్తిస్తున్నాడు. మరి 30 ఏళ్లుగా మనకి ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. మనం ఎందుకు అభివృద్ధి పోలేకపోయినామంటే నిదర్శనం ఇదే. మనము ఎప్పుడు చూడలేదు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పుంగనూరుకి ఫస్ట్ అడిగారు సమస్య అంటే పుంగనూరులో ఏమి సమస్య అన్నాడు. అన్న నీటి సమస్య అన్నాయిరా, నీటి సమస్య తెచ్చినారంటే మీరు అపర భగీరథులు అవుతారు అని చెప్పాం మేమంతా. అదేవిధంగా పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ చేస్తే కొంతమంది మనకి పైప్ లైన్ అడ్డం తగిలి నీళ్లు రాలేకపోయినాయి, లేకుంటే ఈ వేళకి ఎప్పుడో ఇచ్చేసేవాళ్ళు. ప్రతి ఒక్కటి మీరు గమనించాలి. ఈ రోజు గ్రామాల్లోకి పోతే అంత పండగ వాతావరణం. ఎక్కడ చూడి సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్స్ ప్రతి ఒక్కటి ఆడే జరుగుతున్నాయి. మరి ఇంతటి అభివృద్ధి చెంది అభివృద్ధి పరిచేటువంటి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వాన్ని మనం అందరూ బలపరచాలని మీ మూలంగా నేను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కుటుంబంలోనూ పేరు పెట్టి పిలిచే వ్యక్తి ఎవరు అంటే మన గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రతి కుటుంబము నా కుటుంబం, ప్రతి ఇల్లు నా ఇల్లు. ఇక్కడ ఉండే సోదరులు సోదరిమణులు అందరూ కూడా నా చెల్లెళ్ళు, నా బిడ్డలు, నా సోదరులు, నా అక్క చెల్లెళ్ళు అనే భావన మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉంది. అదే విధంగానే ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలోనే మన పుంగనూరు నియోజకవర్గంలో ఏ సమస్య లేకుండా 2 సంవత్సరాల్లోనే పూర్తిగా అందరికీ కావాల్సిన సమస్యలన్నీ కూడా తీర్చడం జరిగింది. ఇక రాబోయే కాలంలో ఏ చిన్న పని కూడా, ఏ ఇబ్బంది లేకుండా అందరికీ ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే తీర్చే విధంగా అన్ని కార్యక్రమాలు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, అన్ని చోట్ల కూడా నాయకులను కూడా ఆ విధంగానే తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అందరికీ ఇలాంటి వ్యక్తి మనకు దొరకడం అదృష్టం. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, వైస్ చైర్మన్ నాగేంద్ర, ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి, నేతలు అమరేంద్ర, చంద్ర యాదవ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జేసీ వీరబ్రహ్మం, మంత్రి ఓఎస్డి దుర్గాప్రసాద్, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, మంత్రి పిఏ మునితుకారా, కమిషనర్లు కేశవ్ వర్మ, జిల్లా మరియు మండల స్థాయి అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం సెలక్షన్ను మంత్రి ప్రారంభించారు. I declare open the recruitment camp.
గట్టిగా చెప్పట్లు కార్యక్రమాన్ని మంత్రి గారు గట్టిగా యువకులు నియోజకవర్గంలోని 3,000 మంది హాజరయ్యారు. ఎత్తు బరువుతో పాటు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. సెకండ్ లైన్ లో పోయిన వాటి డిస్టెన్స్ పెరుగుతుంది, గమనించండి. రన్నింగ్ చేస్తున్న ప్రతి ఒక్క అథ్లెట్ కూడా ఫస్ట్ లైన్ లోనే పరిగెత్తండి. నోట్ చేసుకోండి, నేమ్స్ నోట్ చేసుకోండి. ఫినిషింగ్ లైన్ టచ్ చేసిన వాళ్ళందరూ నోట్ చేసుకోండి. మానవులందరూ చూడాలి, మంచి చూడండి, వాటర్ బాటిల్. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతిరోజు పాఠశాలలకు హాజరై ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు విద్యను బోధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం పేర్కొన్నారు. సోమవారం పుంగనూరులోని ఎంఆర్సీ కార్యాలయంలో పుంగనూరు, చౌడేపల్లి, మదనపల్లి మండలాల విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీఈఓ పురుషోత్తం మాట్లాడుతూ ప్రతి మండలంలో నాడు నేడు పనులు పూర్తి చేయాలని తెలిపారు. అలాగే ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పుస్తకాలు, సమదుస్తులు, నోట్ పుస్తకాలు పాఠశాల స్థాయికి చేర్చాలని తెలిపారు. క్లస్టర్ సెంటర్లకు పంపిణీ చేసిన పుస్తకాలు జాగ్రత్తగా భద్రపరిచి ఆన్లైన్ నందు నమోదు చేయాలని తెలిపారు. పాఠశాల స్థాయికి అందిన విద్యా కానుకను ప్రధాన ఉపాధ్యాయులు ఆన్లైన్ నందు ఖచ్చితంగా నమోదు చేయాలని, చేయని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉపాధ్యాయులందరూ పాఠశాలలకు హాజరు కావాలని, విద్యార్థులకు ఆన్లైన్ విధానంలో బోధన అందించాలని, అలాగే ఉపాధ్యాయుల ఆన్లైన్ శిక్షణ తరగతులకు శిక్షణ తీసుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయులందరూ ప్రతిరోజు తప్పకుండా పాఠశాలలకు హాజరై విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి పాఠశాల ఉపాధ్యాయులు తప్పకుండా 2 డోసుల కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల నమోదు పెంచాలని తెలిపారు. సిఆర్పీలతో సమీక్షించి బడి బయట పిల్లలను గుర్తించి వెంటనే నమోదు చేయించాలని తెలిపారు. విద్యార్థులకు జగనన్న గోరుముద్ద, డ్రై రేషన్ అందించాలని తెలిపారు. అనంతరం పట్టణంలోని పురపాలక ఉన్నత పాఠశాల కొత్త ఇళ్ల నందు నాడు నేడు పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల హెచ్ఎం సుబ్రహ్మణ్యంను ఈ సందర్భంగా అభినందించారు. మండలంలో నాడు నేడు పనులు పూర్తి చేయడానికి సహకరించిన సిఆర్పీలను అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ కేశవరెడ్డి, మదనపల్లి ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు, సిఆర్పీలు పాల్గొన్నారు. మాకు ప్రతిరోజు కూడా జూమ్ రివ్యూ కానీ ఏదో రివ్యూ ఉంటుంది. సో ఉన్నట్టు పిలుస్తారు. రేపు బుధవారం అంటే రేపు సీఎం రివ్యూ ఉంటుంది. సీఎం రివ్యూ అంటే ఇంకా కాసేపు నాకు కాల్ వస్తుంది. ప్రోగ్రెస్ ఏంటి, ఎంత మాత్రం ఉంది, ఇంకా ఎందుకు క్లోజ్ అయ్యేది, మీరేం చేస్తారు.
సో పరిస్థితిని అర్థం చేసుకొని అందరూ కూడా మన సొంత పని అనే ఇన్వాల్వ్ అయితే కానీ ప్రాజెక్ట్ పూర్తి కాదు. ఎవరి దగ్గర పెండింగ్ ఉంటే వాళ్ళ దగ్గరికి ఏంటి మనం చేసుకోవాలి. వాళ్ళు చేయలేదని చెప్పి మన సింపుల్గా మనైతే ఒక రిపోర్ట్ అడిగారు, ఎవరి వల్ల పెండింగ్ పడుతుంది, వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళ డిస్క్రిప్షన్ ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి. అది అయిన తర్వాత ఆ రిపోర్ట్ అడగగానే గబాబా 200 స్కూల్ క్లోజ్ అయ్యాయి. అంటే రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేస్తే కానీ మనకు గుర్చితే కానీ పరిగెత్తులు చూసారా, ఆ విధంగా పరిస్థితి ఉండకూడదని చెప్పేసి మీ దగ్గర కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు రేపట్లో మిగిలిన ప్రాజెక్ట్స్ డైరెక్టర్ దగ్గర పెండింగ్ ఉండేది తప్పితే మిగిలినవన్నీ కూడా పూర్తి చేయండి. ఇంకా కూడా పూర్తి చేయలేని పక్షంలో మనం వాళ్ళు ఎవరిని రక్షించలేము. నూతనంగా పదవులు వచ్చిన నూతన చైర్మన్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. సోమవారం తిరుపతిలో మంత్రి స్వగృహంలో నూతన చైర్మన్లు వెంకటరెడ్డి యాదవ్, నాగభూషణంలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పదవులకు వన్నెతేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని వారు తెలిపారు. పదవులు రావడానికి కారకులైన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దళితుల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు కృషి చేయాలని మన మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమల సుదర్శనం కోరారు. సోమవారం పెద్ద పంజానీలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. దళిత బాధితుల సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే ఉద్యమాలు తప్పవన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్, చంద్రయ్య, మనోహర్, మోహన్, అమరీష్, మంజునాథ్, శ్రీనివాసులు, నాగన్న, అమర, తిరువలప్ప, రంగప్ప, శివన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువతలో నైపుణ్య లక్షణాల అభివృద్ధి, చిత్తూరు జిల్లాలో ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు. ఆర్మీ రిక్రూట్మెంట్ సమావేశంలో వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి. ఆర్మీ శిక్షణ ఎంపికకు 3000 మంది హాజరు, పరుగులు తీసిన యువకులు. విద్యార్థులకు ఆన్లైన్ విధానంలో ఉపాధ్యాయులు బోధన అందించాలి. జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం. సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు బద్ద వ్యతిరేకం విమర్శించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.